హల్లెలూయా! ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ దినాలలో చాలామంది క్రిస్టియన్స్ అయినంత మాత్రాన మనం పరలోక రాజ్యంలో ఉండిపోతాము అని చెప్పి చాలామంది అపోహ పడుతున్నారండి. మరి నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నేను దేవునిలోనే ఉన్నాను. నాకు క్రిస్టియన్ సీనియారిటీ ఇంత ఉంది. మా తాతయ్యలు, ముత్తాతయ్యల దగ్గర నుంచి క్రిస్టియన్సే అండి. నేను కూడా క్రిస్టియన్నే. అదేదో నేను 20 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నాను అనంటే నేను ఇంకా పరలోక రాజ్యమే వెళ్ళిపోతాను అని అంటే అది అబద్ధం అయితదండి. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మొదటిగా మనం ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికే వారిగా ఉంటున్నామా? మన జీవితంలో అసలు యేసుక్రీస్తు అంటే ఎవరు అని తెలుసుకోగలిగామా? రక్షణ కార్యం అనేది జరిగిందా? నిజంగా మనము నమ్మి బాప్తిస్మం అనేది తీసుకున్నామా? ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నామా? ఆయన గైడెన్స్‌లో మనం నడుస్తున్నామా? అని చెప్పి మనం ప్రతి ఒక్కటి పరీక్షించుకోవాలండి. ఆయన గైడెన్స్‌లో, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం నడుస్తూ ఉన్నట్లయితే మరి ఆయన దగ్గరికి మనం చేరగలుగుతాము. పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకొనగలుగుతాము. అంతేకాని మన సీనియారిటీని బట్టి క్రైస్తవులు మనం చెప్పినంత మాత్రాన దేవుని దగ్గర ప్రవేశించమండి. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని తెలుసుకోవాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఆమేన్.